రాకేష్ బాగున్నావా? ఎన్ని రోజులైనా ఎన్ని రోజులైందరా నిన్ను కూడా చూసి. చాలా బాగున్నావా? నువ్వు కూడా బాగున్నావా? బాగున్నా. సంవత్సరాలు నిన్ను చూసి. అవునా, చాలా రోజులు. అందరు బాగున్నారా? అందరు బాగున్నారు కానీ మన అస్లాం అన్న గురించి మర్చిపోయినట్టు ఉన్నావు కదా. మర్చిపోయినావు కానీ పాపం మొన్న గుర్తు చేస్తారా? చాలా మందికి చెప్పినాడు అంటే నువ్వేమో కలుస్తావు అంట. ఫోన్ ఏమో నంబర్ తీసేసినట్లు ఉన్నావు. లేదా కనపడిన ప్రతి ఒక్కరు చాలా మంది చెప్పినాడు. నాకు కూడా ఎప్పుడన్నా నువ్వు కలిస్తే చెప్పు అన్నావు. ఇప్పుడు అదృష్టంగా నువ్వు కలిసినావు. ఏం జరిగిందిరా మీ మధ్యలో ఇంతకీ? అసలు మాట చిన్న గొడవ జరిగిందనా కోసం మాకు కాలే. చిన్న మాట కాదు, ఏదో జరిగినట్లు ఏం చెప్పు. ఆ రోజు ఏం జరిగిందంటే, బాగున్నా. నువ్వు బాగున్నావా? బాగుండాలి కానీ హ్యాపీగా ఉన్నావా నువ్వు? ఇంతకీ ఏం ఉన్నా అంటే ఉన్నా, లేనంటే లేను. హ్యాపీగా ఏముంది? ఇంకా నీ ముఖం చూస్తుంటేనే తెలుస్తుందిరా. అవు ఇంతకీ నువ్వు డిగ్రీ ఎప్పుడు అయిపోయారా? అనేది 8 ఏళ్ళు అయిపోయాను. 8 ఏండ్లు 8 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇప్పుడు రేపు వస్తే 9లో పడితే పడవచ్చు. 9లో పడుతుందా? మరి నీ క్లాస్మేట్లు కూడా నీళ్ళకనే ఖాళీగా తిరుగుతున్నారా? ఏమైనా పని చేసుకుంటున్నారా? మంచిగా ఏం పని లేనట్టునే ఉంది. ఎవరి గురించి అడుగుతుడు? మన గురించి అడుగుంటే ఎవరి గురించి అడుగుతున్నాడు? చెప్పు నాయన. నీలో నువ్వు నసగడం కాదు, చెప్పనా? నీ క్లాస్మేట్లు కూడా నీళ్ళకనే ఊకే ఆవారగా తిరుగుతున్నారా? ఏమైనా పని చేసుకుంటున్నారా? ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. తిరుమల ఏం చేస్తున్నాడు? వాడి పని వాడు చేసుకుంటున్నాడు కదా. ఉచ్చిరప్ప ఏం చేస్తున్నాడు? వాడు ఉన్నాడు. అన్నవుతానా ఉన్నాడు కదా. మరి నువ్వేం చేస్తున్నావు? తినడం తిరగడం. ఎన్ని రోజులని ఇట ఫ్రీగా తిరుగుకుంటూ ఉంటావు? నా ఇష్టం. ఎన్ని రోజులైనా తిరుగుతా. ఎన్ని రోజులు అంటే ఎట్లా? ఒక గమ్యం అనేది ఉండాలి కదా జీవితానికి. ఇప్పుడు నీకేం కావాలా? నీ క్లాస్మేట్లు ఎవడో బతుకుతున్నాడని కాదు. ఇప్పుడు ఇంతకు నీకు ఏం కావాలని చెప్తే నేను చెప్తా. నువ్వు సెటిల్ అయితే బాగుంటుందని చెప్తున్నా. నా గురించి ఆలోచన చేయడానికి నువ్వు ఏమైనా పెడుతున్నావా? నా ఫ్రెండ్ ఏమైనా పెడుతున్నాడా? ఎవడన్నా పెడుతున్నాడా? అట్లంటావా? ఇప్పుడు నువ్వు ₹1 ఇస్తే అవో బావానికి అయితే ₹1 ఇచ్చినాను అన్నట్టు ఉంటుంది. ఒకసారి గుర్తు తెచ్చుకో. ఏం గుర్తు తెచ్చుకోవాలా? నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేసినావు ఒకసారి చేసి, అన్నా నాకు ఒక 500 కావాలంటే నాగరాజ్ అన్న దగ్గరికి పో, అన్న ఇస్తాడు అని చెప్పిన. గుర్తుందా? ఏమో ఇచ్చింటూ ఇచ్చినాను. గుర్తుందా? ఏం ఉంది లేక ఉంటుంది. తినికి వాళ్ళకి ఏం గుర్తుంటుంది? సరే ఏం కావాలి ఇప్పుడు? ఏం నసనేది? నువ్వేమన్నా సరే 500 ఇచ్చిటావు. 500కి ఇప్పుడు 3 క్వశ్చన్లు అడగడం అవసరం మనకి? వాళ్ళ ఇస్తాంలే, నీ 500లే కదా. ఇప్పుడు నువ్వు 500 ఇచ్చినందుకు నాకు బాధ లేదు, తిరిగి ఇవ్వనందుకు ఏం బాధ లేదు. ఇచ్చినా అని నీకు గుర్తుంది. నేనేం ఏ రోజు కూడా నీకు తిరిగి ఇవ్వమని అడగలే నేను నిన్ను. సరే నువ్వు ఏదో సెటిల్ అయిన రోజు ఇస్తావులే అని నేను ఊరుకున్నా. నువ్వు ఏదో లైఫ్లో సెటిల్ అవుతావేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నా దగ్గరకు కొద్దిమంది వచ్చి నీ గురించి కంప్లైంట్ చేస్తున్నారు. ఎవరో కంప్లైంట్ రాకేష్ ఊగా తిరుగుతున్నాడు, పని పాట లేకుండా తిరుగుతున్నాడు అని. వాడి ఊడు చెప్పినాడని నువ్వు అన్నం తినకుండా మానేసినావా? నీళ్ళు తాగకుండా మానేసినావా? నా గురించి ఏమైనా ఆలోచన చేసి బెడ్ మీద పడినావు. నువ్వు నా గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఏముంది? నాన్న ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు కోపంలో మాట్లాడుతున్నావో సహనం కోల్పోయి మాట్లాడుతున్నావో నాకు తెలుస్తలేదు. ఒకటి మాత్రం వాస్తవం, మన గురించి మన బాగోగుల గురించి ఆలోచించే ఒక వ్యక్తి మన జీవితంలో లేడు. నేను ఆలోచిస్తున్నా, మన జీవితంలో లేడు. ఏం ఆలోచిస్తున్నా? నీవన్నీ వదిలిన్నా ఏమి ఆ వల్ల ఈయనంత ఓపిక నాకు లేదు. సరే నేను కూడా ఏదో ఒక రోజు బాగుపడిన రోజు నేను నీ కడకు వస్తా. అంతవరకు నేను కూడా నీ కడకైతే రాను. గుడ్ బై. అదే అన్నమాట జరిగింది. అరే ఎవరైనా కానీ కోపంతో అన్నారు అంటే అభిమానంతోనే వాళ్ళే ఉంటారు రా కొందరు. ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు తల్లి కానీ తండ్రి కానీ కోపంతో 2 మాట్లాడినారంటే వాళ్ళు నా బిడ్డ బాగుపడాలా అనే ఉద్దేశంతోనే అనేటారు. అలా తల్లిదండ్రులాగా తిట్టే అభిమానించే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఆ కోపకి ఆయన కూడా చెప్తాడు. నేను తిట్టినట్టు అన్నాడు అంటే ఆయన నువ్వు బాగుపడాలని అని అంటాడు. కానీ నువ్వు దాన్ని సీరియస్గా తీసుకొని ఏదో సినిమాలాగా ఛాలెంజ్లు చేస్తే ఎట్లా రాకేష్? ఇప్పుడు కూడా అయిపోయింది ఏం లేదు. ఆయన పోయి కలుసు. సరేనా? చాలా మందికి దారి చూపిస్తున్నాడు, నీకు కూడా ఒకటి చూపిస్తాడు. అట్లా సరేనా? సరే. అది ఓకే. ఆల్ ది బెస్ట్.